అయినప్పుడు అది వేరే కారు, నా కార్ సైడ్ వస్తే నేను సైడ్ కొడదామని చెప్పి ఇటు మలిపిన. సో అది సీదా పోయి బస్కి తాకింది. బస్కి వెనక సైడ్ మొత్తం పగిలిపోయింది. అయితే వాడు స్టెప్నీ టైర్ అడిగిండు. స్టెప్నీ సరే తీసుకోపో అని చెప్పి స్టెప్నీ టైర్ ఇప్పించిన. దాన్ని చూసి అది మొత్తం బస్ట్ అయిపోయింది. దాన్ని చూసి తప్పుడు దాకా అమ్మితే 3,000 కూడా రావనుకున్నారు. వచ్చి ఒక 3,500 క్యాష్ అడిగిండు. ఫస్ట్ 10,000 అడిగిండు. తర్వాత అటు ఇట్లా చేసి రాంగా 3,500 తీసుకుని తప్పుడు దాకా ఇంటికి పోయింది అడిగా. సో ఇదే జరిగింది. ఆడైతే పెద్ద ఏం జరగలేదు. కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాత్మికం. ఇంకా 90 కిలోమీటర్స్ అవుతుంది ప్రయాగ్రాజ్కి. ఫుల్ ట్రాఫిక్, 3 కిలోమీటర్స్ ట్రాఫిక్ ఫుల్. నిన్న నుంచి అయితే ఇది విప్పుకుంటుంటున్నాం మట్టుకులు. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. డే 2లో మొత్తం ట్రాఫిక్లో అయిపోతుంది. ఇది అయిపోయేలోపు మినిమం 10-11 అయిపోవచ్చు ట్రాఫిక్లోకి వెళ్ళేలోపు. సో డే 2 మొత్తం ట్రాఫిక్ అంకితం చేయాలి. సో కుంభమేళకైతే రీచ్ అయిపోయినాం. నానా ఘాటు రాజు పట్టుకోవాలా. ఎటు పోతారా బస్? ఇక్కడ ఈ ఆటోస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, బైక్స్ కూడా. బ్రిడ్జ్ అయితే హైలైట్ డిజైన్ చేసిర్రు మొత్తం లైటింగ్ తోటి. సో కింద లైట్స్, పైన లైటింగ్ తోటి
ఏ టైర్ సో ఇప్పటి వరకు మేము పడ్డ కష్టం అంతా ఇది చూడంగానే మర్చిపోయాం నిజంగా. అదృష్టం ఉండాలి రావాలంటే. ఇదే బ్రిడ్జ్ పైన రోడ్డు, దానిపైన ట్రైన్ వెళ్తుంది అవుట్ సైడ్ నుంచి. ఇదే కట్ట రోడ్ పైన ట్రైన్, మిడిల్లో రోడ్డు. పైన ట్రైన్ పోతుంది, కింద రోడ్డు. Via Bridge. ఇదంతా మా గ్యాంగ్. మీ VIP టెంట్స్ వాళ్ళు స్టే అయ్యింది అనుకుంటా. గార్డెన్ కేబుల్ బ్రిడ్జ్, అక్కడ అనిపించేది కేబుల్ బ్రిడ్జ్. ఇవన్నీ టెంట్స్, VIP టెంట్స్. సో అంత రష్ ఏం లేదు ఇక్కడ, కానీ జర్నీలని జాగ్రత్తగా ఉండాలి. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది.